ఇప్పుడు మనకు ఈ సమాజంలో ఈ శుక్రనీతి అంటారు దీన్ని. ఇది ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. ఏం చెప్పాడంటే, వారిజాక్షులందు వైవాహికములందు బ్రాణ విత్తమాన భంగమందు జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు అఘమునందదదిపా. అఘం అంటే పాపం. వారిజాక్షములందు వైవాహికములందు ఏమన్నా అర్థం ఉందా? ఇంక అన్ని విషయాల్లో అబద్ధం ఆడవచ్చు అన్నట్లు చెప్తున్నాడు ఈయన. ఇది శుక్రనీతి. ఇప్పుడు ఈ నీతిని పెట్టుకొని 100 అబద్ధాలైన ఆడి ఒక పెళ్లి చేయి, ఆ తర్వాత వాళ్ళు రోడ్లు పాలు అయిపోతారు. ఒక్క అబద్ధం కూడా ఆడి వివాహం చేయకూడదు. స్పష్టంగా చెప్తున్నాను నేను. అబద్ధం ఆడి వివాహం చేస్తే అందులో గతంలోనే కొంచెం సంయమనం, కొంచెం ఓర్పు ఉండేది మనుషులకి. ఇప్పుడు ఓర్పే లేదు, షార్ట్ టెంపర్ అంతా. కాబట్టి వెంటనే ఆ కాపురాలు కూలిపోతూ ఉన్నాయి. ఈ రోజులు పెళ్ళిళ్ళ కంటే విడాకుల కేసులు ఎక్కువ ఎందుకైనా అంటే కోర్టులలో ఇట్లాంటి దౌర్భాగ్య స్థితి వల్లే. కాబట్టి ఏదైనా సరే స్పష్టంగా చెప్పడం, ఆ తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే చేయటం, ఇది కాకపోతే మరొకటి అవుతుంది అంతే. అంతేగాని ఒక 100 కాదు కదా, ఒక్క అబద్ధం కూడా చెప్పి పెళ్లి చేయకూడదు. ఇది నిజం.